హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ క్రియేషన్స్ బై శైలు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి బ్యూటిఫుల్ నెక్ సెట్ విత్ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అండ్ పాపిడ్ చైన్, జడా పెండెంట్స్ అండ్ స్వరోస్కి పర్ల్స్తో మేక్ చేయడం అయితే జరిగింది. బ్రైడల్ హల్దీ ఫంక్షన్ కోసం అయితే ఇది ఆర్డర్ ఇచ్చారనమాట. సో దాని మీదకి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అడిగారు అండ్ అలాగే పాపిడ్ చైన్ కూడా అడిగారు. సో నేనైతే ఈ విధంగా మేక్ చేయడం జరిగింది స్వరోస్కి పర్ల్స్ యూజ్ చేసి. స్వరోస్కి పర్ల్స్లో మనకి వైట్ కలర్తో పాటు హాఫ్ వైట్ అంటే క్రీమ్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుందండి. మనకి ఏది కావాలంటే దాంతో చేసుకోవచ్చు. ఇవే కాకుండా డార్క్ గోల్డ్ కలర్ కూడా అవైలబుల్ ఉంటుంది. టోటల్ 3 కలర్స్ అయితే అవైలబుల్ ఉంటాయి స్వరోస్కి పర్ల్స్లో. వాళ్ళు వైట్ కావాలని అడిగారు, ప్యూర్ వైట్. సో నేను ఇలా ఫుల్ వైట్తో మేక్ చేయడం అయితే జరిగిందనమాట. వీటిని యూస్ చేసి మనము స్టెప్స్ 3 స్టెప్స్ 4 స్టెప్స్ 5 స్టెప్స్ రాణి హారాలు కూడా మనము రెడీ చేసుకోవచ్చండి. సో ఇవి వచ్చేసి జడా పెండెంట్స్ అందరికీ తెలిసిందే కదా, వీటి ప్రైస్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి కూడా కనెక్టర్స్ అనమాట అండి. వీటిని యూజ్ చేసి మనము పాపిడ్ చైన్లు మ్యాటీలు కూడా చేసుకోవచ్చు అనమాట. సో అవి కూడా నేను రెడీ చేస్తాను కావాలంటే. సో వీటికి ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి మనకి ఇయర్ రింగ్స్ అనేవి రెడీమేడ్ దొరకవండి, మ్యాచింగ్వి. అవి దొరికినా కానీ చాలా ప్రైస్ అయితే ఎక్కువ ఉంటుంది. సో నేనైతే వీటికి ఈ విధంగా ఇయర్ రింగ్స్ అయితే ప్యాచప్ చేశాను అనమాట. లాకెట్స్ సేమ్ లాకెట్స్ 4 లాకెట్స్ అయితే తీసుకున్నాను నేను. ఈ స్టడ్స్ విడిగా మనకి అవైలబుల్గా ఉంటాయండి. వీటికి అంటించింది అయితే కాదు, ఇట్లా దీనికి వెల్డింగ్ చేసే వస్తుంది అనమాట వెనకాల పుష్ బ్యాక్ ఈ హుక్ అనేది. చాలామంది ఏంటంటే నేను ఆల్రెడీ వేరే చోట తెప్పించుకున్నప్పుడు కొన్ని నాకు ఈ వెనకాల మనకి ఇయర్ రింగ్స్ మనము మేక్ చేసుకుంటాం కదా, అవి అటాచ్ చేసేసి గమ్ పెట్టి అంటించేసి ఇచ్చారు. కానీ ఇవి అయితే కనుక వెల్డింగ్ వస్తుందండి, మనకి ఇది ఊడిపోతుంది అని భయం అయితే ఉండదు. చూసారా అట్లా ఫిక్స్ అయిపోయి ఉందో దీనికి. సో ఈ స్టడ్స్ విడిగా అవైలబుల్గా ఉంటాయి. వాటికి నేను ఈ విధంగా ఇక్కడ జంప్ రింగ్తో యాడ్ చేసి అక్కడ కొంచెం బాగా కనిపించడం కోసం అని చెప్పి లోరియల్స్ అయితే యాడ్ చేస్తాను అనమాట. ఇవి లోరియల్స్ కూడా ప్రీమియం క్వాలిటీవే అండి నేను యూజ్ చేసినవి. ఇంత షైనింగ్ అయితే ఉండవన్నమాట నార్మల్గా. సో నేను ఇవి కూడా మంచి క్వాలిటీవే తెప్పించి చేశాను. ఇక్కడేమో ఏంటంటే ఎక్కువగా స్ట్రాబెర్రీ బీడ్స్ యూస్ చేస్తారు, అవి చాలా ప్రైస్ ఉంటాయి అనమాట అండి. నేను వాటి ప్లేస్లో డుల్డుల్ బీడ్స్ యూస్ చేశాను. వీటిని డుల్డుల్ బీడ్స్ అంటారనమాట. వీటికి పెద్ద డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు, అవి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టుగా అనిపిస్తాయి అంతే. బట్ ఇవి కూడా చాలా బాగుంటాయి వాటికి. అండ్ అలాగే పాపిడ్ చైన్ వచ్చేసి ఈ విధంగా సేమ్ లాకెట్ అలానే రెడీ చేసి స్వరోస్కి పర్ల్స్కి కట్టు తీగుతో మేకింగ్ చేసి అయితే చైన్లా చేశాను అనమాట అండి. దీనికి ఇక్కడ ఈ విధంగా హుక్ అయితే యాడ్ చేశాను నేను. సో సెట్ అయితే కంప్లీట్ సెట్ ఇదండి. మనం వీటికి కావాలనుకుంటే చంపసవరాలు అలాగే మ్యాటీలు కూడా మనం రెడీ చేసుకోవచ్చు, బట్ ఇవి మాత్రమే కావాలన్నారు. సో ఇవైతే రెడీ చేశాను అనమాట నేను. సో ఎలా ఉందండి నెక్లెస్? కనుక నచ్చితే కనుక ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.